హాయ్, నేను మీ జూకూరి మహేష్. మనం ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుందాం. సైబర్ క్రైమ్లో వివిధ రకాల టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ నేరాలు ఉన్నవి. అయితే ఇందులో ముఖ్యంగా 21 రకాలైనటువంటి సైబర్ క్రైమ్ నేరాలు ఉంటాయి. వాటిలో మరీ ముఖ్యంగా 5 రకాలుగా చెప్పుకోవచ్చును. హ్యాకింగ్ అని, సలామీ అటాక్ అని, మాల్వేర్ అని, సాఫ్ట్వేర్ అని, ఫిషింగ్ అని, ఈ 5 రకాలైనటువంటి ముఖ్యమైన హ్యాకింగ్, ఈ ముఖ్యమైనటువంటి సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సైబర్ నేరాలు ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల వల్ల ఎక్కువగా లాస్ అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు అని అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, ఉమెన్ కానీ, ఇల్లిటరేట్స్ కూడా ఈ యొక్క సైబర్ నేరాలకు ఎక్కువగా బలవుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, ఉమెన్ కానీ, వీళ్ళ వీక్నెస్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని, అదేవిధంగా నిరక్షరాస్యులకి వివిధ రకాల లింకులు పంపి వాళ్ళను కూడా ఈ యొక్క సైబర్ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేసి వారి నుంచి డబ్బును రాబట్టడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క సైబర్ నేరం జరగడం అనేది ఏ విధంగా చేస్తున్నారు అని అంటే వాట్సాప్కి ఒక లింకు పంపి మీ యొక్క ఈకేవైసీ పెండింగ్లో ఉందని కానీ, లేదా మీకు డబ్బులు పడినవి, మీరు ఒక ఆఫర్ని గెలుచుకున్నారు, మీ యొక్క ఆఫర్కు డబ్బులు వచ్చినవి, మీరు కొంత అమౌంట్ పంపించండి అని చెప్పేసి కానీ, ఇక మరీ ముందుకు పోయి ఇటీవల కాలంలో ఒక వెడ్డింగ్ కార్డ్ని పంపితే వాట్సాప్లో అది మనం ఓపెన్ చేయగానే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన ఓటీపీ, ఎవ్రీథింగ్ అవతలి వ్యక్తులకు వెళ్ళి వాళ్ళు దాని ద్వారా ఈ యొక్క సైబర్ నేరానికి పాల్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కసారి సైబర్ క్రైమ్లో మనం బాధితులమైనప్పుడు మనము సైబర్ నేరానికి మనం బాధితులమై గుర్తించిన సందర్భంలో మొట్టమొదటి అవర్ అంటే దీన్నే గోల్డెన్ అవర్గా చెప్తాము. ఈ గోల్డెన్ అవర్ లోపులోనే మనం కంప్లైంట్ చేసినట్టు అయితే మన యొక్క డబ్బుని 70% నుంచి 80% వరకు తిరిగి పొందవచ్చును. ఒకవేళ 1 అవర్ టైంలో మిస్ అయినా కూడా 48 గంటల లోపు